దేవుని చేత ఏమని అంటున్నాడు అంటే, అయ్యా నీ కటాక్షం నా మీద కానీ ఉంటే బ్రదర్ మ్యూట్ లోకి వెళ్ళారు. మ్యూట్ లోకి ఉన్నారండి. మ్యూట్ లోకి వెళ్ళారు. మోషే గారు ఎందుకు ఆ యొక్క స్టేజ్ కి వెళ్ళిపోయారు అంటే, దేవుని యొక్క ప్రజలను గొప్ప అద్భుతాలు ఐగుప్తులో చేసి గొప్ప కార్యాలు చేసి ఎర్ర సముద్రంను దాటించి మార నీళ్లను మధురముగా మార్చి పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా దేవుడు ఆయనకి సహాయంగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిని ఆయనకి తోడుగా ఉంచుతూ కావలసినన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా మోషే గారు ఈ మాటలు చెబుతున్నారు. కారణం ఏంటంటే ఆ ప్రజలు పెట్టేటువంటి ఆ బాధలు, ఆ ప్రజలు పెట్టేటువంటి ఇబ్బందులు, ఆ ప్రజల యొక్క సడుగులు, వారి యొక్క అసంతృప్తి, అసహనం, ఇవన్నీ చూసిన తర్వాత మోషే గారు అయ్యా నా బాధను చూడకున్నట్టు నన్ను చంపు అనేటువంటి మాటలు అన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అంతేకాదు సుమా, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో నా ప్రాణం తీసుకును అని ప్రార్థన చేశాను. ఇంకొక గొప్ప ప్రవక్త యేసు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు వీరిని ఈ లోకమునికి పంపించి ప్రభుత్వం మాట్లాడడానికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప దైవజనుడు ఏలియా గారు, మోషే గారు. అంటే వీరు ఎంత గొప్ప దైవజనులు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు. వారు యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మాట్లాడడానికి దేవుని చేత పంపబడినటువంటి ఈ గొప్ప దైవజనుడు ఏలియా గారు కూడా ఏమన్నాడంటే, అయ్యా నా పిల్లల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకును అని ప్రార్థన చేశాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఇంత గొప్ప దైవజనుడు కూడా యెజబెలును గడగడలాడించినవాడు, అహాబును గడగడలాడించినటువంటి వాడు, దేవుని పక్షంగా వర్షం కురవదంటే కురవకుండా ఆపినటువంటి వాడు, బయలు యొక్క ప్రవక్తలను చంపినటువంటి వాడు, ఆకాశం నుండి అగ్నిని పిలిపించి దహనబలి దహింపచేసినటువంటి గొప్ప దైవజనుడు ఈ సామాన్యుడి కాదు. ఇలాంటి దాన్ని కూడా ఏమంటాడంటే, అయ్యా ఎంతవరకు చాలు నా ప్రాణం తీసుకో. అలాగనే ఇంకొక గొప్ప దైవజనుడి గురించి మనం చూద్దాం. యోహాను 4వ అధ్యాయము 3వ వచనం. నేను ఇక బ్రతుకుడ కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుకుని యొక్క చంపమని యెహోవాకు మనవి చేసినాం. ఈయన యోనా గారు ఎంత గొప్పవాడంటే, నినివే పట్టణము 1,20,000 మంది 3 దినములు ఆ పట్టణమంతా దేవుని వాక్యమును ప్రకటిస్తే రాజు గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని వారు దేవుని వైపు తిరిగినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. వారందరూ కూడా దేవుని రక్షణకు అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ పశువులు కూడా ఉపవాసం ఉండి దేవుని వైపు, అంటే దేవుని కొరకు ఎదురు చూసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే 3 దినాల్లో 1,20,000 మంది పశ్చాత్తాపము పడేటట్టుగా దేవుని వాక్యమును ప్రకటించినటువంటి గొప్ప ప్రీచర్. చెప్పాలి అంటే 3 దినాల్లో 1,20,000 మంది పశ్చాత్తాపడేటట్టుగా దేవుని వాక్యం ప్రకటించాడంటే యోనా ఎంత గొప్ప ప్రీచరు. బహుశా అందుకని యోనాని దేవుడు నినివే పట్టణానికి పంపించడానికి ఇష్టపడ్డాడేమో. ఈ గొప్ప దైవజనుడు కూడా, ఇంత పశ్చాత్తాపాన్ని ప్రకటించేటువంటి ఈ గొప్ప దైవజనుడు కూడా చాలయ్యా నన్ను ఇక బ్రతుకుని యొక్క చంపమని యెహోవాకు మనవి చేశాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా,
ఒక గొప్ప దేవుని యొక్క లీడర్, ఒక గొప్ప ప్రవక్త, లేకపోతే ఒక గొప్ప ప్రీచర్, వీరందరూ కూడా ఒక్కొక్క సందర్భంలో అయ్యా చాలు, బ్రతుకుడి కంటే చనిపోవటం మేలు అనేటువంటి తాత్పర్యంలోనికి వారు వచ్చారు. మనలో ఎవరైనా సరే నేను అలాంటి పరిస్థితులు లోనవను, నాకు ఎలాంటి పరిస్థితి రాదు, నేను స్ట్రాంగ్ గా ఉంటాను, దేవుల్లో సాగుతాను, కుటుంబాన్ని బ్రహ్మాండంగా నడిపించుకుంటాను, అన్ని విషయాల్లో నేను బాగా మేనేజ్ చేస్తాను, నాకు అలాంటి డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ రాదు అని అనుకుంటానికి వీల్లేదు. కారణం ఏంటంటే మన ముందు గొప్ప నాయకుడైనటువంటి మోషే గారే ఆ స్థితికి వచ్చారు. గొప్ప ప్రవక్తగా దేవుని చేత ఏర్పాటు చేయబడి గొప్ప కార్యాలు చేసినటువంటి ఏలియా గారే వచ్చారు. అలాగే గొప్ప ప్రీచర్, నినివే పట్టణం మొత్తం కూడా పశ్చాత్తాపడేటట్టుగా ప్రసంగాలు చేసినటువంటి యోనా గారు ఆ స్థితికి వచ్చారు. దీనికి కారణం ఏంటంటే వారు ఈ లోపల మనం కూడా ఏదో ఒక స్టేజ్ లో అలాగే వస్తామనేటువంటి మనము గమనించాలి. ఒకవేళ దానికి కారణం ఏమి అయ్యి ఉంటుందని మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే, మోషే గారు వారందరినీ నడిపించాడు. వారికి ఆహారం కావాలంటే దేవుని దగ్గర నుండి ఆహారం ఇప్పించాడు, నీళ్లు కావాలంటే నీళ్లు ఇప్పించాడు, శత్రువు వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేసి వారిని సంరక్షించాడు. వెనక నుండి పరో సైన్యం వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేసి వారిని మునిగిపోయేటట్టుగా చేశారు. ఈరోజు గొప్ప కార్యాలు చేశారు. అలాగే వారిని నడిపిస్తూనే 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 ఉన్నారు. శారీరకంగా చాలా అలసిపోయారు. ఎంత గొప్ప సైన్యం, దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క జనాంగాన్ని ఇలా నడిపించడం అంటే చాలా ఫిజికల్ గా చాలా కష్టపడ్డాడు. మనం కానీ దేవుని వాక్యం మనం చూస్తే ఆయన తీర్పును తీర్చడానికి ఉదయం నుండి సాయంకాలం వరకు వాటిని తీర్పును తీర్చేవాడు. కనుక ఫిజికల్ గా చాలా అలసిపోయినటువంటి మనం చూస్తాం. అలాగే ఫిజికల్ గా చాలా అలసిపోయాడు. యెజబెల్ యొక్క వార్నింగ్ కి భయపడి ఆయన ప్రయాణం చేసి ఒక బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. శరీరం అలసిపోయింది, నిరాశ నిస్పృహకు లోనైపోయాడు. ఏమిటయ్యా ఇదంతా? ఒకప్పుడు గొప్ప కార్యాలు చేసేవాడే, కానీ వారు ఆ కష్టం వైపు, ఆ నష్టం వైపు, ఆ శ్రమ వైపు, ఆ ఆకలి వైపు వారు చూసుకున్నప్పుడు వారి యొక్క స్టేజ్లోనికి వచ్చారు. ఏంటంటే చాలయ్యా, చాలయ్యా. మనకు ఏంటంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మన కష్టాలను బట్టి, మన సమస్యలను బట్టి యోనాలాగా ఆయనకున్నటువంటి ఆ నినివే పట్టణ వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. ఆ అశూరియులందరూ దేవుని యొక్క ప్రజలను తరచుగా హింసిస్తున్నారు. వాళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి. దేవుని ఉగ్రత వారి మీద కురబాలి. కానీ వారు పశ్చాత్తాపడుతున్నారు. దేవుడు వారిని కరుణిస్తున్నాడు. అది ఆయనకి నచ్చలా. మనం కూడా ఏంటంటే ఒక్కోసారి మనమేమో మనం అనుకున్న పనులన్నీ అనుకొని అవుతా ఉంటే అవి మనకి నచ్చవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము చాలా డిప్రెషన్కి లోనైపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, శారీరక రీతిగా ఈ ముగ్గురు కూడా చాలా అలసిపోయి ఉన్నారు. మన జీవితంలో కూడా మనం శరీర రీతిగా చాలా అలసిపోయి ఉంటాం. మన సమస్యలు, మన కుటుంబాలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారములు, లేకపోతే మన బిడ్డల చదువులు, వారి యొక్క వివాహములు, వారి భవిష్యత్తులు, ఈ విషయాలు ఆలోచించుకుంటూ శ్రమపడుచు అనేక రీతులుగా శారీరకంగా బలహీనమైపోయి అబ్బా అయిపోయింది, ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి పరిస్థితుల్లోనికి వస్తాం. అలాంటి పరిస్థితుల్లో వారిలాగా మనము కూడా మన వైపు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులకే మనము లోనవుతూ ఉంటాం. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ఎమోషనల్గా వాళ్ళు భావోద్రేకమునకు లోనైపోయారు. వారు ఏమిటంటే మోషే గారైతే తీర్పులు ఉదయం నుండి సాయంకాలం వరకు వారి సమస్యలను తీర్చడమే సరిపోయేది. మనం ఆఫీసులో ఉంటాం ఒకసారి సమస్యల మీద సమస్యలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, ఇంటికి వస్తే ఇంట్లో సమస్యలు, బయటికి వెళితే ఆర్థిక సమస్యలు, మనము మీట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు, ఇలాగున మన పరిస్థితుల మీద మానసికంగా మన మీద ఒత్తిడి చాలా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము చాలా డిప్రెషన్కి లోనైపోతూ ఉంటాం. అంతేకాదు సుమా, ఏలియా గారు కూడా ఏమంటున్నాడంటే, ఆయన సెల్ఫ్ పిటీ
వెళ్ళిపోతున్నాడు. ఆయన యొక్క కళ్ళన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయంటే యెజెబెలు మీద ఉన్నాయి. ఒకప్పుడు గొప్ప దైవజనుడిగా దేవుని కార్యాలు చేసినటువంటి ఈయన యెజెబెలు ప్రాణం చేస్తుంది. ఇంత బ్రతుకు బతికి ఆవిడ చేతిలో చనిపోవాలా అని పారిపోయి ఏమనుకున్నాడు? అంతవరకు ఏమనుకున్నాడంటే నేను గొప్ప కార్యాలు చేశాను కదా అని అనుకున్నాడు. ఇప్పుడైతే ఆ యెజెబెలు యొక్క ఆ వారికి భయపడి ఆమె వైపు చూస్తూ, ఆమె యొక్క బలం వైపు చూస్తూ, ఆమె వార్నింగ్ వైపు చూస్తూ, అయ్యా నేను పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు. బహుశా ఇదివరకే నేను గొప్ప గొప్ప కార్యాలు చేశాను కదా, మోషే గారి కంటే, లేకపోతే దావీదు గారి కంటే, లేకపోతే సమూయేలు గారి కంటే నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి అనుకున్నాడేమో. ఆయన ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు నేను ఎవరికంటే గొప్పవాడిని కాదయ్యా, నన్ను తీసుకో, నాకు ఇంకా బ్రతకటము ఇష్టం లేదు. కారణం ఏంటంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఎప్పుడొచ్చి చంపేస్తుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాంటి సమస్యలు మనకి ఎదురైనప్పుడు, మానసికంగా మనం కృంగిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులకు మనము లోనవుతాం. అలాగే యోనా గారు కూడా తన యొక్క జీవితంలో ఆ స్వర చెట్టు ఆయన మీదకి వచ్చింది, చక్కని నీడ ఇచ్చింది. ఆ వెంటనే అది చనిపోయింది. దీని దగ్గర దేవుడు ఒక పాఠం నేర్పాడు. అయ్యా, నీడనిచ్చినటువంటి స్వర చెట్టు విషయమే నువ్వు ఇంత కోపడుతున్నావు. నా ప్రజలు 1,20,000 మంది. ఒక యూదులు మాత్రమే కాదు, దేవుడు అన్ని జనులకు కూడా ఆయన దేవుడే. అన్ని జనులు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన వైపు తిరిగేటువంటి వారిని ఆయన అంగీకరిస్తున్నాడు అనేటువంటి గొప్ప సత్యమును మనకు మాత్రమే కాదు, యోనా గారికి కూడా తెలియపరిచాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఎమోషనల్గా నినివే వారంతా దుంపనాశనం అయిపోవాలి, వారంతా చనిపోవాలి, వాడు ఎవడు మిగలటానికి వీల్లేదు, దేవుని ప్రజలను బాధ పెట్టేటువంటి వాడు ఎవడో బ్రతకటానికి వీల్లేదు అనేటువంటి రోషముతో ఉన్నటువంటి ఆయన ఆ స్టేజ్కి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గొప్ప దైవజనుడే అయినప్పటికీ వారు ఏం చేశారు అంటే ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ పెట్టారు, ఉన్నటువంటి శారీరకమైనటువంటి రుగ్మతల మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళు మానసికమైనటువంటి ఒత్తిడి వారి వైపు చూసుకుని, సమస్యల వైపు చూసుకుని వారు ఒకానొక స్టేజ్లో చనిపోతే మేలు అని చెప్పేసి వారు భయపడిపోయి ఇంకా చాలు, నేను చావటమే మేలు, ఈ నిరాశ నిస్పృహకు లోనైపోయారు. కానీ దేవుడు వారికి ఒక స్పిరిచువల్గా కూడా వారు చాలా దిగజారిపోయినట్టే కదా. గొప్ప దైవజనుడైనటువంటి మోషే గారు కూడా ప్రార్థన చేసి ప్రతిదీ పొందాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నారు. ఫరోని గడగడలాంచటానికి ప్రార్థన ద్వారా దేవుడు మోషే గారిని వాడుకున్నాడు. నినివే పట్టణం కొరకు యోనాను వాడుకున్నారు. ఇంత గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఈ గొప్ప దైవజనుడు వారి యొక్క ఆత్మీయ స్థితిలో కొంత చల్లారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే పరిస్థితులు, ప్రభావాలు వారి మీద ఎంతగానో ప్రభావం చూపించినాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాసులుగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా పరిస్థితులు, ప్రభావములు మన మీద చూపించి విశ్వాసములో సన్నగిలటానికి, దేవుని నమ్ముకుంటే మనకేం జరిగింది, లేకపోతే దేవుని వెంబడించడం వలన మనకేం మేలు జరిగింది, లేకపోతే ఇలా జూమ్ మీటింగ్లో ప్రతిసారి మనము పార్టిసిపేట్ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నా పనులేమీ అవ్వడం లేదు, నా బిడ్డల భవిష్యత్తులో బాగోలేదు, లేకపోతే రకరకాలుగా మనము ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎంతో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం, ఎంతో దేవుని యొక్క పనిలో మనము ముందుకు సాగుతున్నాం, దేవునికే ప్రాధాన్యతనిస్తున్నాం. అయినను నా జీవితంలో నేను అనుకున్నట్టుగా ఏమి జరగడం లేదని మానసికమైనటువంటి ఒత్తిడి, అలాగనే శ్రమ, ఆఫీసులో శ్రమ, కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి ఒత్తిడి వలన మనం ఒక్కోసారి ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటాం. ప్రేయర్ చేయలేము, వాక్యం చదవలేము, దేవుని మందిరానికి వెళ్ళలేము, దేవుని బిడ్డలతో సహవాసం చేయలేము, దేవుని పట్ల ఆసక్తి అన్నగిలుతుంది. ఆఖరికి ఎలాగైపోతామంటే ఏముందలే, బైబిల్ చదివితే ఏమైంది, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, దేవునిలో సాగుతుంటే, దేవుని కార్యాల్లో సాగుతుంటే ఒరిగేది ఇంతవరకు ఏమున్నది అని మనం కూడా చాలాసార్లు నిరాశకు, నిస్పృహకు
మనము లోను అయ్యేటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఒక్కొక్కసారి ఉంటున్నట్టుగా మనము చాలాసార్లు మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుడు వాటన్నిటికీ కూడా ఒక ప్రొవిజన్ దేవుడు ఏర్పాటు చేస్తాడు. మోషే గారికి మనం ఇందాక అనుకున్నట్టుగా నిర్గమకాండము 18వ అధ్యాయం 13వ వచనంలో కానీ మనం చూస్తే మోషే మామగారు అయినటువంటి యిత్రో గారు ఒక మంచి సలహా ఇచ్చాడు. అయ్యా, వీళ్ళందరికీ తీర్పు తీర్చడం కష్టం కనుక నీవు కొంతమందిని 70 మందిని నువ్వు ఏర్పాటు చేసి వారికి నీ వర్క్ను డిప్యుటేట్ చేయి అని వారికి పనులు ప్రమాయించాడు. ఆ తర్వాత మోషే గారు ఈ సలహాలన్నీ తీసుకున్న తర్వాత దేవుని వైపు తిరిగిన తర్వాత దేవుడు ఆయనను బలపరిచాడు. అయ్యా, ఆయనకి అర్థమైంది ఏంటంటే ఈ మధ్యలోనే వారిని విడిచిపెట్టడానికి లేదు. మన విశ్వాస జీవితము మధ్యలోనే విడిచిపెట్టడానికి వీల్లేదు. మన విశ్వాస జీవితము దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు మనకు ఎంతవరకు ఆయుష్నిచ్చాడో అంతవరకు మనం కొనసాగించవలసిందే. మోషే గారికి అర్థమైంది. ఇంకా దానికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కానీ మనకు తెలుసు. క్లుప్తంగా నేను చెప్తున్నాను. మోషే గారు గమనించింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఈ గొప్ప జనాంగమును కనాను నడిపించాలి. ఈ గొప్ప జనాంగాన్ని దేవుని వైపు త్రిప్పాలి. దేవుని యొక్క సమక్షంలో వారిని బలపరచాలి. దేవుని చిత్రం నెరవేర్చాలి. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దాన ఆ దేశమైనటువంటి కనానికి వీరిని నడిపించాలి. దానికి ప్రత్యక్ష గుడారం ఈ దేన్ని చూపిస్తుంది అంటే యేసు ప్రభువుని చూపిస్తుంది. యేసు ప్రభు యొక్క శిలువ కార్యములు చూపిస్తుంది. ఆ ప్రత్యక్ష గుడారములో ప్రతిదీ కూడా ఆ దేవుని యొక్క గొప్ప సంకల్పం మనం చూస్తూ ఉంటాం. బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దేన్ని చూపిస్తుందో మనకు తెలుసు. మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన హృదయాన్ని దేవుని దగ్గరగా బలిగా అర్పించుకొని, మన హృదయాన్ని దేవుని దగ్గర సమర్పించుకొని ఆ గంగాళం ఉంటుంది. అక్కడ స్నానం చేసి అనగా బాప్తిస్వానుభవంలోనికి వచ్చి ఆ తర్వాత మందిరములోనికి ప్రవేశించాలి. మందిరములో ఎడమ తట్టున దీప వృక్షం ఉంటుంది. అనగా అది దేవుని యొక్క సంఘమునకు సాదృశ్యం. ఆ సంఘములో మనము చేర్చబడాలి. ఆ సంఘములో మనము ఆత్మచేత వెలిగింపబడేటువంటి వారముగా ఉండాలి. ఆ వెలుగులో మనము దానికి ఎదురుగా సన్నిధి రొట్టెల బల్లం ఉంటుంది. అంటే ఆ రొట్టెలు దేనికి సాదృశ్యం? దేవుని యొక్క వాక్యం. సంఘములో ఆత్మ దేవుని చేత వెలిగించబడుతూ మనము దేవుని యొక్క వాక్యమును అనుదినము భుజిస్తూ, అనుదినము దేవుని వాక్యమును చూస్తూ, దేవుని వాక్యము ప్రకారంగా జీవిస్తూ, దేవుని యొక్క వాక్యములో అభివృద్ధి పొందినప్పుడు మనము బలం పొందుతాం. అప్పుడు మనము ధూప వేదిక ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే మందసానికి ముందుగా, ఆ తెరకు ముందుగా ధూప వేదిక ఉంటుంది. అక్కడ ఈ అనుభవాలతో దేవుని దగ్గర మనము ప్రార్థన చేసినప్పుడు అక్కడ ధూప వేదికతో పాటు మన ప్రార్థన కూడా కలిసి అది దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. మన ఆరాధన అయినా సరే, మన యొక్క స్తుతి అయినా సరే, మన పాటలైనా సరే, మన ప్రార్థన అయినా సరే రక్షింపబడినటువంటి అనుభవం, బాప్తిస్మ అనుభవం, సంఘములో చేర్చబడిన అనుభవం, సంఘములో ఆ ఆత్మ ద్వారా వెలిగించబడేటువంటి అనుభవం, అలాగే వాక్యముతో నింపబడినటువంటి అనుభవంతో దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఈ స్తుతి ధూపము దేవుని ధూపముతో కలిసి పరలోకము దేవుని సంధికి వెళ్ళి అక్కడ నుండి యేసు ప్రభు ద్వారా ప్రతి ఆశీర్వాదమును మనం ఈ లోకములో పొందవచ్చును. కారణం ఏంటంటే ఆ ప్రక్కనే ఉంటుంది మందసం తెర వెనక. ఇప్పుడు తెర చిరిగిపోయింది. దేవునికి మనకి యేసు ప్రభు వారు మార్గమును సరళం చేశారు. ఈ ధూపవేదిక నుండి దేవుని యొక్క మందసం ప్రక్కనే ఉంటుంది. దేవుడు మన ప్రక్కనే ఉంటున్నాడు. ప్రార్థన చేస్తే ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నాంపేట కూడి ఉంటారో వారి మధ్యన ఆయన ఉంటారని సెలవిచ్చాడు. ఆయన మన మధ్య ఉంటున్నారు, మన ప్రక్కనే ఉంటున్నారు, మన ప్రార్థన వింటారు, మన స్తుతిని ఆస్వాదిస్తారు, మన ఆజ్ఞానిస్తారు, మనల్ని దీవించి ఆయన కొరకు బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. మన పట్ల ఆయనకు గొప్ప సంకల్పాలు ఉన్నాయి, మన పట్ల ఆయనకు గొప్ప ఉద్దేశములు ఉన్నాయి. ఆయన మనం రక్షించుకున్నాడు అంటే, మనం ఆయన బిడ్డలుగా చేసుకున్నాడంటే మోషే లాగా మనము రియలైజ్ అవ్వాలి. ఒకనొక సందర్భంలో మధ్యలో విడిచిపెట్టేస్తాం విశ్వాసమును, వాక్యమును, ప్రార్థన, ఆరాధన, దేవుని వాక్యం, అలాగే ఆత్మతో వెలిగించబడటం,
ఈ అనుభవాల్లో కూడా అనుదినము దేవునికి మనము బలిగా అర్పించుకునేటువంటి అనుభవం మనం మర్చిపోయి మధ్యలో ఆపేసేటువంటి అనుభవం ఉంటుంది. చాలిక చాలు, ప్రార్థన ఏముంది, వాక్యం ఏముంది, దేవుని సంధికి వెళ్తున్నాం ఏముంది, స్తుతిస్తున్నాం ఏముంది అని, చాలయ్యా ఈ బాధలనే పడలేను, నా జీవితంలో సుఖము లేదు, శాంతి లేదు, నేను వెంబడిస్తున్నాను కానీ శాంతి లేదు, నన్ను తీసుకోయ్యా అని మోషేలాగా మనం అంటాం. కానీ మోషే గ్రహించింది ఏంటంటే, మోషే చేయవలసింది చాలా ఉన్నది. ఈ గొప్ప ప్రజలను దేవుని చిత్తానుసారంగా కణానికి నడిపించాలి. ఆ బాధ్యతను తిరిగి మళ్ళీ భుజాల మీద వేసుకున్నాడు, గొప్పగా నడిపించాడు. ఆయన టైం యోర్దాను నది వరకు ఆయన నడిపించాడు. ఆ తర్వాత దేవుడు ఆయనను తీసుకున్నాడు. ఆ తర్వాత యెహోషువ దాన్ని కొనసాగించి గొప్ప విజయాలతో దేవుని చిత్తమును నెరవేర్చాడు. దేవుని చిత్తమును నెరవేర్చుటలో అలాంటి అనుభవంలో నుండి బయటికి వచ్చి మోషే తన గొప్ప కార్యములు దేవుని చిత్తానుసారంగా చేసి ఆయన యొక్క జీవితమును సంపూర్ణంగా నెరవేర్చాడు. కనుకనే మోషే మిషన్ దేవుని చిత్తానుసారంగా కంప్లీట్ అయింది. ఆ మధ్యలో ఆయన ఆపల. ఒకానొక సందర్భంలో నేను ఆపేస్తాను, చాలు నా జీవితం, చనిపోతాను అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన ఒప్పుకోలే. అలాగే ఏలియా గారు కూడా, అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఈ యెజెబెలు దెబ్బకి నేను తట్టుకోలేను, ఇంకా చాలు, చాలా కార్యాలు చేశాను, చాలా చాలా సేవ చేశాను, గొప్ప కార్యాలు చాలా, ఇంకా చాలు అని ఆయన అనుకున్నాడు. కానీ దేవుడు, ఎందుకయ్యా యెజెబెలు నువ్వు జడిసిపోతావు అని ఆయనకి గొప్ప ఉరుముల ద్వారా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మనం రాజులు 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ గొప్ప బలమైనటువంటి 11 వచనం చూస్తాం. అందుకైన 19:11 మొదటి రాజులు. అందుకని నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. ఏలియా, ఏమిటనుకున్నావయ్యా నువ్వు? ఆఫ్టర్ ఆల్ యెజెబెలుకు భయపడతావేంటి? పరిస్థితులు భయపడతావేంటి? ఆకలికి అన్నం పెట్టాడు, మంచి రెస్ట్ ఇచ్చాడు, మళ్ళీ రెండో రోజు వచ్చి భోజనం పెట్టాడు. ఆ భోజన బలముతో 40 దినాలు నడిచి దేవుని యొక్క పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏలియా, నువ్వు యెజెబెలుకి జడిసిపోతున్నావేంటయ్యా? ఆయన బలమైనటువంటి పెనుగాలి వీచినప్పుడు బద్దలైపోయినాయి, పర్వతాలు బద్దలైపోయినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత భూకంపము కలిగెను, భూమి కంపించిపోయింది. ఆ తర్వాత మెరుపులు పుట్టెను. ఇవన్నీ దేవుడు చూపించాడు. నీ దేవుడు గొప్ప దేవుడు, పర్వతాలను కదిలించే దేవుడు, భూమిని కదిలించే దేవుడు, బండలను బద్దలు చేసే దేవుడు, మెరుపులు పుట్టించే దేవుడు. హీఈస్ ఆల్ ఇన్ కంట్రోల్. మనము జడిపోనక్కర్లేదు. వాటిల్లో చూపించాడు తన ప్రభావంను. మాట్లాడటం మాత్రం మెల్లని స్వరంతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఏలియా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, నా పితరుల కంటే నేను ఎక్కువగా వాడిని కాదు, చనిపోతాను అనుకున్నప్పుడు దేవుడు ఆయనకి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు, పర్వతములు బద్దలు చేసే దేవుడు, భూమిని వణికించే దేవుడు, మెరుపులు మెరిపించే దేవుడు, ప్రతి సమస్యకు పరిష్కారం చేసే దేవుడు. ఆయన సృష్టికర్త. హీఈస్ ఆల్ ఇన్ కంట్రోల్, హీఈస్ సావరిన్, హీఈస్ ఓమ్నిపోటెంట్, హీఈస్ ఓమ్నిసైన్స్, హీఈస్ ఇమ్యూటబుల్. ఆయన గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు నేనున్నానయ్యా. ఆఫ్టర్ ఆల్ ఎవరో బెదిరిస్తే నువ్వు బెదిరిపోవటం ఏంటి? నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు నా దాసుడు, నీ శిష్యుడు ఎలీషాను అభిషేకించాలి. ఎలీషా ద్వారా హజియేలును నువ్వు అభిషేకించాలి. హజియేలు తర్వాత యెహూను అభిషేకించాలి. 3 విషయాలు ఆయన చెప్పారు. కానీ ఏలియా చేసింది ఎలీషాను అభిషేకించాడు. కానీ ఎలీషా ద్వారా దేవుడు యెజెబెలును, అలాగే ఆహాబు సంతానాన్ని సమూలంగా నాశనం చేశాడు. నువ్వు ఏ యెజెబెలుకి, ఏ ఆహాబు కుటుంబానికి, ఏ అధికారానికి నువ్వు జడిసిపోతున్నావో వాళ్ళని నశింపచేసేటువంటి వాడిని నీ చేత, నీ శిష్యుడి చేత అభిషేకిస్తాను. దట్ ఈజ్ అవర్ గాడ్.
మనం దేని గురించి భయపడుతున్నామో వాటిని జయించే శక్తి దేవుడు మనకే ఇచ్చాడు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే మనం ముందు చూస్తాం 2వ రాజుల గ్రంథములో మనం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహూ యెజెబెలును ఆహాబు సంతానాన్ని సమూలముగా నాశనం చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎలీషా చేత అభిషేకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేని గురించి భయపడి నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాదు, నేను వారికంటే గొప్పవాడిని కాదు, నేను చనిపోతాను ఒకవేళ నీవు నేను అనుకుంటే, మన దేవుడు బండలను బద్దలు చేసే దేవుడు. మన దేవుడు ఆకాశం నుండి మెరుపులు మెరిపించే దేవుడు. మనం చూస్తూ ఉంటాం, ఒక మెరుపు ఆ పవర్తో ప్రపంచానికి కొన్ని రోజులు పవర్ ఇవ్వచ్చుట. అంటే అంత పవర్ మన దేవుని యొక్క శక్తి. అది భూమిని కంపించేటువంటి దేవుడు, పర్వతాలు బద్దలు చేసేటువంటి దేవుడు. ఆఫ్టర్ ఆల్ నీకున్న సమస్య ఆయనకు ఒక లెక్క, నథింగ్ డూయింగ్. నిరాశ నిస్పృహకు లోను కావద్దు. ఆ బలముతో ఏలియా తన యొక్క కార్యమును సంపూర్తి చేశాడు. దేవుడు ఏలియాని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ కార్యాలను ఏలియా సంపూర్తి చేశాడు. ఏలియా తర్వాత మనం చూస్తాం, గిల్గాల్లో బైబిల్ స్కూల్ ఉంది, ఎరుకోలో బైబిల్ స్కూల్ ఉంది, బేతేల్లో బైబిల్ స్కూల్ ఉంది. ఎలీషా గారిని వెంట పెట్టుకుని ఆ బైబిల్ స్కూళ్ళన్నీ తిరిగి వాళ్ళని బలపరిచి ఆ తర్వాత పరమునకు కొనిపోబడ్డాడు. బలపరచాలి, బైబిల్ స్కూల్కి వెళ్ళాలి, బలపరచాలి, శిష్యుడు ఎలీషాని అభిషేకించాలి. ఆయన ద్వారా యెజెబెలు యొక్క సర్వనాశనము, ఆ సంతాన సర్వనాశనం అవ్వాలి. ఇది నువ్వు చేయవలసిన పనులు నీకున్నాయి ఎలియా, నువ్వెందుకు అలాగనుకుంటావు అని దేవుడు ఆయన్ని ఆహారం పెట్టి నీళ్ళిచ్చి బలపరిచి తన్ను ఏంటో ఆ దేవుని పర్వతం దగ్గర కనుపరుచుకొని ఆ తర్వాత ఆ బలం చేత ఏలియా ఆయనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేశాడు. అందుకని ఏలియా గొప్ప ప్రవక్త, ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. అయినప్పటికీ ఒకనొక స్టేజ్లో డిప్రెస్ అయ్యాడు. నువ్వు పవర్ఫుల్ అవ్వచ్చు, గొప్ప శక్తివంతుడు అవ్వచ్చు, ఒకనొక సందర్భంలో అలాంటిది వస్తే నా దేవుడు గొప్ప దేవుడు. ఈ యోనా దగ్గరికి వస్తాం. యోనాని కూడా ఒక మంచి గుణపాఠం నేర్పాడు. ఎందుకయ్యా నినివే వారంటే అంత ఈర్ష్య నీకు? వాళ్ళు నా బిడ్డలయ్యా, అన్యులైనా నా బిడ్డలే. పశ్చాత్తాపడితే వారిని నేను చేర్చుకుంటానయ్యా. నీవు అన్యుల పట్ల అంత ద్వేషము ఉండకూడదు, నువ్వు ప్రేమను పంచాలి. నీకు నీడనిచ్చినటువంటి సొర చెట్టు ఎండిపోతేనే ఆ సొర చెట్టు విషయమై నీకెంత కోపం వచ్చింది. మాడిపోతే నేను నా ప్రజలను 1,20,000 మంది నశించిపోతుంటే నేను ఊరుకోవాలా? అందుకనే కదా నేను పంపాను. 1,20,000 మంది రక్షింపబడ్డానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. ఆయన చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులకి దేవుని యొక్క రక్షణ సువార్తను పఠించేటువంటి వాడిగా దేవుడు ఆయన ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోనాబలి మనం ఒక్కోసారి అలాగనుకుంటాం. నో, నీవు నేను అనేక మందికి సువార్తను పఠించాలి, అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి, అనేక మందిని పరలోకపు వారసులుగా చేయాలి. ఆయన మనకప్పచెప్పిన పని, ఆయన పని దేవదూతలకు లేదు, మనకిచ్చాడు. ఆ పనిని మనం చెయ్యాలి. ఏలియా వలె ఎవరైతే నేను భయపెడుతున్నారో వారిని నాశనం చేయటానికి దేవుడు నీ ద్వారానే గొప్ప కార్యములు చేస్తాడు. సైతాన్ని, వాడి కార్యములను, వాడి యొక్క సమస్తాన్ని నాశనం చేయటానికి, లేకపోతే జయించటానికి దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. మోషే వలె నువ్వు గొప్ప నాయకుడివి, అనేక మందిని నడిపించవలసినటువంటి వాడు, అనేక మందికి మార్గదర్శిగా ఉండవలసినటువంటి వాడు, అనేకుల యొక్క కోపాన్ని సహించి ఒక సాత్వికుడిగా దేవుని యొక్క సన్నిధిలో పేరు సంపాదించుకోవలసినటువంటి వాడవు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవలసినటువంటి వాడవు. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక నాయకుడిగా. లేకపోతే సైతాన్ని జయించేటువంటి వాడు, వాడి కార్యమును జయించేవాడిగా, యోనాబలి దేవుని సువార్తను పఠించేవాడిగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడు, అది మన మిషన్. అంతే తప్ప చిన్న చిన్న సమస్యల గురించి మనం నిరాశ నిస్పృహ చెంది దేవునికి దూరం అవ్వకూడదు.
మనకు మనమే చెప్పించుకోకూడదు. దేవుడు హీజ్ ఆల్ ఇన్ కంట్రోల్. ఆయన మన బలపరిచే దేవుడు. మోషేని బలపరిచాడు, నిన్ను బలపరుస్తాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. గమ్యమందు చూసావా? నీ కుటుంబాన్ని, నీ జీవితమును గమ్యంలోకి చేర్చేటువంటి దేవుడు ఆయన. ఏలియా వలె సైతాను కార్యములను జయించేటువంటి శక్తినిచ్చేటువంటి వాడు ఆయన. అనేకులకు స్వార్థను పఠించి మారు మనసు పొందటానికి దేవుడి నిన్ను సాధనంగా పాత్రగా వాడుకుంటానికి దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి మిషన్. అది దేవుడు మన పట్ల ఆయనకున్నటువంటి చిత్తం. ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం ముందుకు సాగుదాం. ఆపత్కాలంలో ఉత్తరం ఇచ్చే దేవుడు, యాకోబు దేవుని నామ ఉద్ధరించేటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధ స్థలంలో సహాయం చేసే దేవుడు, మన ప్రార్థన మనకు అంగీకరించే దేవుడు, మన దహన బలులను అంగీకరించే దేవుడు, మన కోరికను మన నైవేద్యాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలము చేసే దేవుడు. మన నైవేద్యం ఏమైనా ఉందా ఆయన జ్ఞాపకం చేసుకుంటానికి? మనం ఏమైనా ఆయనకి పెట్టామా? అయ్యా నేను ఇది చేశానయ్యా నీ కొరకు, అయ్యా ఈ ప్రార్థన చేశానయ్యా, ఈ సువార్త ప్రకటించానయ్యా, సైతాన కార్యముని జయించానయ్యా, మీ ప్రజలు నడిపిస్తున్నానయ్యా నీ దగ్గరికి. అలాంటి నైవేద్యం ఏమైనా ఉంటే ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆహా నా కుమారుడు ఇలా చేశాడు కదా, ఆయన కోరికని సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలం చేస్తానని దేవుడు మనలను దీవించేటువంటి వాడు. కనుక ఈ సమయంలో మన యొక్క జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏవి కూడా మన ఆత్మీయ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ, దేవునిలో కొనసాగటానికి కానీ ఏవి ఆటంకము రాకూడదు. ప్రత్యక్ష గుడారం మన మధ్య ఉన్నది. పర్వతాలు బద్దలు కొట్టే దేవుడు మన మధ్య ఉన్నాడు. రక్షించుకునే దేవుడు, నినివే పట్టణం రక్షించుకున్న దేవుడు, పశ్చాత్తాపం కలిగజేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈపీఎఫ్ ఎల్ఐసి సహోదరులందరికీ ప్రభు పేట వందనాలు తెలుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.